రెడ్ అలర్ట్ మునానా గ్యాంగ్స్టర్ షూటౌట్లో మిస్ అయ్యాడు. వాడి ఫ్రెండ్ రిషిని పట్టుకోండి. బట్ బీ కేర్ఫుల్, ఈజ్ ఏ వైల్డ్ ఎనిమల్. వితౌట్ ప్రూఫ్స్ వాడిని మనం టచ్ కూడా చేయలేదు. ఆల్ ఏజెంట్స్ ఆర్ అసెంబుల్ టుమారో 7 PM. లొకేషన్ మీకు సెండ్ చేస్తున్నా. వీ విల్ క్యాచ్ అప్ దేర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిషన్. మిషన్ నేమ్ ఈజ్ వైల్డ్ సాలా. వెళ్ళిపోయా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అర్జున్, రిషి మార్నింగ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నాకు ఎందుకు టెన్షన్గా ఉంది. త్వరగా రావా, వెళ్ళెట్టుకురా. రిషి ఎక్కడున్నావు? చాలా భయంగా ఉంది రిషి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రుద్ర. హాయ్ ప్రజ్ఞ. హీ ఈజ్ రుద్ర. షీ ఈజ్ ప్రజ్ఞ. సో మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, మనం ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం, ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి. ఓకే సార్, ఖచ్చితంగా మిషన్ని కంప్లీట్ చేసి చూపిస్తాం. తప్పకుండా ఈ మిషన్ని కంప్లీట్ చేసి. రుద్ర, మిస్ ప్రజ్ఞ, మనం ఏదైతే మిషన్ గురించి మాట్లాడుకున్నామో, మీతో పాటు ఒక వ్యక్తిని, ఎందుకంటే వైల్డ్ వ్యక్తిని అపాయింట్ చేయడం. మనం ఒక వైల్డ్ వ్యక్తిని పట్టుకోవాలనుకుంటే అలాంటి వైల్డ్ పర్సన్ మనకు కావాలి. సో కాబట్టి అతన్ని అపాయింట్ చేశాను. మీ డీటెయిల్స్ మొత్తం అతనికి సెండ్ చేశాను. సో అతను మీకు వచ్చి మీతో పాటు ఆ మిషన్ని కంప్లీట్ చేస్తాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు కలిసి ఒక వైల్డ్ సాలాని పట్టుకోవాలి. సార్ నేను ఒక్కనే చేస్తాను, దీంతో మాత్రం చేయాలి. సార్ నేను కూడా అంతే, నేను ఒకదాన్ని చేసుకుంటా కానీ మీతో మాత్రం చేయ. సార్ సేమ్ ఫీలింగ్ సార్. ఎందుకు సార్ చెప్తే అర్థం చేసుకోండి సార్. ఎవరితో సార్ అంతే సార్, నేను ఒక్కదాన్నైనా చేసుకుంటా కానీ వాడితో మాత్రం చేయ. కావాలంటే చెరువులో దూకమన్నా దూకుతా కానీ వాడితో మాత్రం కావాలంటే దూకనే సార్. నేను ఒక్కనే వీని తోసేసైనా నేను ఒక్కదాన్ని టేక్ ఓవర్ చేసుకుంటా కానీ వీడితో మాత్రం నేను అస్సలు చేయ సార్. చెప్తే అర్థం చేసుకోండి సార్. షట్ అప్. వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. వితిన్ 7 daysలో ఆ వైల్డ్ సాలాను పట్టుకొని నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఝాన్సీ అండ్ విక్టర్, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఐఎమ్ లీవింగ్ నౌ. ఆ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ ఆపేసి చెప్పిన పని పూర్తి చేయండి. ఓకే సార్. ఇప్పుడు నేను నీతో చేయాలి. సేమ్ ఫీలింగ్. ఇప్పుడు నేను నీతో చేయాలా? నా జీవితం. ఇప్పుడు నేను ఇది వేయకపోతే ఆ క్రెడిట్ అంతా దీనికే పోతుంది. అదే సపరేట్గా నేను చేసి ఆ క్రెడిట్ అంతా నేను దొబ్బితే బెస్ట్ ఐడియా. వాడిని పట్టుకోవడం ఎలా? ఎరేద్దాం. ఓకే. వాడి గురించి నీకేమైనా క్లూస్ తెలుసా? తెలీదు. సంథింగ్ ఏదో ఈ కేసులో మిస్ అవుతున్నాం ఝాన్సీ. వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాట్? వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు. ఇంత వైల్డ్ సాలాగానికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆమె పేరు ప్రియా. ఏం చేస్తుంది? నర్సు. వాడేం చేస్తాడు? డ్రైవర్. ఒక డ్రైవర్కు ఒక నర్సుకు మధ్య లవ్ స్టోరీ. వీళ్ళ గురించి పోలీసులు, గ్యాంగ్స్టర్లు, రౌడీలు, చేజింగ్లు, ఫైటింగ్లు. అసలు అంతగానో మీ కేసులో వైల్డ్నెస్ ఏముంది?
ఎంతోమంది ఆఫీసర్స్ ఈ కేసు టేకప్ కోసం వెళ్ళడమే కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు తిరిగి రాలేదు. అవునా, వాడంతా వైల్డ్ గాడా? అదే కదా అర్థం కానిది. లెట్స్ హావ్ ఎ లుక్. ఓకే. అంటే నా సంగతి పక్కన పెట్టాను. ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అవును, మీకు ఎలా తెలుసు? వాడి పేరు రిషి కదా, అవును. వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తావు. మీకెందుకు కాదు? వాడి గురించి చాలా రోజులు చెప్తాను. వాడి అడ్రస్ దొరకలేదు కానీ వానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన పేరు ప్రియ. అది నువ్వే అని తెలిసింది. ఫైనల్గా నీ దగ్గరకు వచ్చి. ఎవరు నువ్వు? ఎందుకు అసలు? బై నా పేరు విక్టర్, ఆమె పోలీస్ ఆఫీసర్. ప్రియా, రిషి ఎక్కడ ఉన్నాడో మర్యాద పెట్టి. నేను చెప్తా. నువ్వు చెప్పకుండా నేను తెలుసుకోలే అనుకున్నావా? కానీ నేను పట్టుకుంటే మాత్రం చాలా వైల్డ్గా ఉంటుంది ప్రియా. నువ్వు వేటాడడానికి వాడేమన్నా ఎనిమల్ అనుకున్నావా? వైల్డ్ చాలా దమ్ముంటే వెళ్ళి వేటాడు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ ప్రియా. ఆ వైల్డ్ సాలేగానికి కరెక్ట్ వైల్డ్ గర్ల్స్ అని చెప్పింది, బెస్ట్ కాంబినేషన్. కానీ నా గురించి ఇంకా నీకు ఖచ్చితంగా వాడిని నేను పట్టుకున్నాను. అంతే ఆల్ ది బెస్ట్ బ్రో. ఇక్కడ వైల్డ్ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాను చెప్పు. ప్రియా, వాడిని నా కలిస్తే మీ ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతా, కానీ అదే మీరు కలిసే లాస్ట్ మినిట్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ రిషి. ఎవరు? నేను ఎవరో నీకు తెలియకపోతే రిషి, కానీ నువ్వు నాకు బాగా తెలుసు. సేమ్ ఫీలింగ్. నేను ఎవరో నాకు తెలియదు, నువ్వు మాత్రం బాగా తెలుసు. ఈ గర్ల్ ఫ్రెండ్ చెప్పింది రిషి, నువ్వు వైల్డ్ చాలా ఉంది, బర్రబ్బర్ అలాగే ఉంది. కొంచెం అటు ఏం లేదా? బర్రబ్బర్ అట్లే ఉంది. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పారు నా గర్ల్ ఫ్రెండ్? చాలా చెప్పింది. వేటగాడివట, వేటాడతావట. అది నిన్న ఫీలింగ్, బికాస్ ఐ వైల్డ్ యానిమల్. వైల్డ్ యానిమల్ ఇంటి మీయడానికి వచ్చిన హంటర్. యానిమల్కి తెలియదు కదా ముందుంది హంటరా వేటగాడ అని. ఆకలి మాత్రమే తెలుసు. ఆ ఆకలితో నచ్చే సింహాన్నైనా పున్నైనా చంపే వేటగానే కూడా వానికి తెలిసేది ఒకటి, ముందున్న సింహమా పుల ఏదా వానికి చంపడం మాత్రమే తెలియదు. సేమ్ యానిమల్ కూడా ఉంటుంది. ఆకలి అవుతుందా పుల సింహమా వేటగాడ మనిష అక్క చెల్ల తమ్మి కూడా తెలియదు, వేసుకెళ్ళిపోవడం. వాహ్, భలే ఉన్నావురా. సేమ్ దిట్టు ఇద్దరం సేమ్ టు సేమ్. చూసి తక్కువ. సేమ్ బ్రో, నువ్వు కూడా నాలో చూసింది చాలా తక్కువ. చూసుకున్నా బాగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏం చెప్తావు ఏంటి? ఏదో చేద్దాం అనుకుంటున్నా కానీ నీ గర్ల్ ఫ్రెండ్ బాగా చెప్పిందిరా నీ గురించి. చెప్పిన దాంట్లో 1% ఉన్నది ఇంటర్వ్యూలో. చూద్దామని నాకు కూడా ఉంది. చూసే టైం వచ్చినప్పుడు పట్టుకుంటావా? చూద్దాం ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో. కాన్ఫిడెన్స్ నచ్చింది. ఏదో చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను అనుకున్నా కాబట్టి నీకు చెప్పిన అని నువ్వు అనుకుంటావు, కానీ నేనేం చేయగలను నాకు మాత్రమే తెలుసు రిషి. ఇప్పటికే టైం మించిపోయా రిషి, వీలంత తొందరగా ఎందుకు. వేటగాడు వచ్చినప్పుడు వేటాడాలి కానీ ఏదో సొల్లుసో చెప్పద్దు. దమ్ముందా వేటాడు, చూసుకుందాం. వేటాడేటప్పుడు కూడా సానుభూతి చూపెట్టడం నా స్టైల్. కానీ మేము వేటేటప్పుడు సానుభూతి ఏముండదు, ఆకలి తీర్చుకున్నాం లేదా. నేను మాట ఇచ్చాను రిషి ప్రియ, ఏమని? నేను ఒక్కసారి తనతో కలిపి అదే లాస్ట్ మినిట్ చేస్తాను. చూద్దాం, తను కలిసి టైం వచ్చిన నేనే కలుపుతాను. చూద్దాం, కాలమే నిర్ణయం. కాలం నిర్ణయించిన నీ అంతిమే అతను నా చేతులు. ఎనీ డౌట్స్? మిస్టర్ విక్టర్, ఆల్ ద బెస్ట్. దొరుకుతున్నాయి చెప్పు, నచ్చి తీసుకుంటా. సరే, ఎవరు రాడు విక్టర్ అని చెప్పి వచ్చిండు కొత్తగా మొగుడు. నాకు అది బాధ ఏంటంటే మగాడు కావాలట. మంచి ఆఫర్ ఇస్తా, ఫ్రీ ఏడు మనకు తెలుసు, నేను కట్రస్ పంపుతాను అని చెప్పాను. కలుపుకుంటే వరంగల్ అది. మరి వరం అనుకుంటాను. అవసరం రా మనకి ఇసుక అవసరమా అంటే ఇప్పుడు వెళ్ళాడు. నేను ఇప్పుడు కలపాలని బాధ్యత లేదు ఉంది. మరి కలపకుండా ఏం చెప్తాను? తీసుకో ఇవ్వడానికి అడ్డాసో పిచ్చలు వేసి
కనులే చెలియే కలలే ఎదురై ఏదో తెలియని ఆరాటం పెరిగే ఊరికే చిలకై నా మనసే ఎగిరే నడిచే కలలాగా ఓ మేఘం తిరిగే ఎదలో గదులే కనసడికే అదిరే పలుకే తన వరకు చేరేదారేదే. హలో, ఏంటి గేమ్స్ ఆడుతాను నాతోటి? తను అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తాను. అసలు తను ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా? లేకపోతే డ్రామాలు చెప్తాను నాతోటి? చూడు, నువ్వు అనుకున్నది నేను మంచిగా కాదు, గుర్తుంచుకో. మరిగా తను ఎక్కడుందో చెప్పు. ఏంటి ఇప్పుడు ఇది నమ్మన్నా? మీరు చెప్పేది అబద్ధమైతే చెప్పు. మీరు చెప్పేది అబద్ధమైతే సరే, వెళ్తున్నా. హలో, నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ లేదు కదా. ఏంటి జోకులు చెప్తాను? ఒకసారి నర్సింగ్ హోమ్ అని చెప్పి, ఇంకోసారి భద్రకాళి టెంపుల్ అని చెప్పి. రిషి, ఇక్కడున్నా. నీ వెనకాలన్నా. Hey, hi. Who are you? I am robot. Speed 1 + 1 TB. Memory unlimited. And recently got feeling of love. So, I have heard that human beings are same feeling, and I think you are the best to example it. అసలు నీకు నా నంబర్ ఎక్కడ దొరికింది? ఈ నంబరా ఫస్ట్ టైం చేసినప్పుడు నీ చేతిలో ఫోన్ ఉంది, దాని దూరం చెప్తే నా సో అది నా రెండు ఫ్రీడమ్. అవునా? ఈ రోబోట్కి తెలుగు కూడా వచ్చు? నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. అవునా? సరే నమ్మేశారని చెప్పు. నీకు నా నంబర్ ఎవరు ఇచ్చారు? సర్లే చెప్పేస్తున్నా, నేను రోబోని కదా, జియో సర్వర్ని హ్యాక్ చేసి నీ ఫోన్ నెంబర్ తీసుకున్నా. సర్లే నమ్మేశా. నువ్వు నన్ను ఎగ్జాక్ట్గా 64.35% నమ్ముతున్నావు నేను రోబో అని. అబ్బో, మీకెలా తెలుసు మిస్టర్ రోబోట్? నీకు తెలీదా, రోబోకి మైండ్ రీడింగ్ కూడా వచ్చు. అవునా? సరే అయితే నా గురించి చెప్పు, నేనేం చేస్తాను.
నా హాబీస్, నా ఏజ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. నీ పేరు ప్రియా, ముద్దు పేరు ప్రియా, సారీ కలిసి చెప్పకూడదు. అండ్ నీ హోమ్ టౌన్ బెల్లంపల్లి, నీ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్, నాకు అదే బాగా నచ్చింది. అండ్ నీ ఆధార్ కార్డ్ నెంబర్ 588565656556 అంతే. ఓ మై గాడ్, నా గురించి నీకెలా తెలుసు? నువ్వేమన్నా రోబోట్వా? రోబోస్ మొబైల్ యూజ్ చేయ మేడం. ఓకే, అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ యువర్ ఎఫ్ఎఫ్. ఫేస్బుక్ ఫ్రెండా? కాదు, ఫ్యూచర్ ఫ్రెండ్. అంత కాన్ఫిడెన్స్? ఆ రోజు ఒక బాబాజీ నా జాతకం చూసి చెప్పాలే. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం బస్సులో చూసానో అప్పుడే మాట్లాడదాం అనుకున్నా, బట్ నాకు చాలా దూరంగా ఉన్నా, సో మాట్లాడకపోయా. ఓకే, ఇంతకి నా నెంబర్ ఎలా దొరికింది? ఏం లేదు, నిన్న చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నా. ఒకసారి నువ్వు రీఛార్జ్ చేసుకుంటే నువ్వు వెళ్ళాక షాప్ దొంగసాలు తీసుకున్నా. అవునా? ఓకే, థ్యాంక్స్ చెప్పినందుకు. ఐ లైక్ ద వే యూ టాక్, బట్ నేను అన్నంతో మాట్లాడను. ఇదైతే మంచి విషయమే. మరి ఎప్పుడు వెళ్దాం కాఫీ షాప్కి? అదే పరిచయం పెంచుకోవడానికి. నేను అన్నంతో మాట్లాడను. సరే పోనీ, అన్నం నుంచి నడవడానికి మన ఫామ్ ఉంటే నేను తిరిగిస్తాను. నో. ఓకే, నేను ఫ్రెండ్ చేసుకోవాలంటే ఇంకో వే యూజ్ చేయాలి. ఎవే? అదే ఫస్ట్ నీ ఫ్రెండ్. వద్దొద్దొద్దు, నాకు ఓకే. దేనికి ఓకే? అదే ఫ్రెండ్ అవ్వడానికి, బట్ ఓన్లీ ఫ్రెండ్. ఓన్లీ ఫ్రెండేనా? హా, అదే ఓన్లీ ఫ్రెండేగా, నాకు ఓకే అంటనా. ఓకే, ప్రామిస్ వేయు. దేంతో వేయాలి? వాటర్తోనా, మిల్క్తోనా, విస్కీతోనా? ఏదో కదా అంతో. నువ్వుర్రా, ఇద్దరం షేర్ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు ఫ్రెండ్ నుంచి ముందుకెళ్తే నాకు డౌటే. అంతద్దు, తగ్గు. నువ్వు డ్రింక్ చేస్తావా? నేను మా టీచర్ని అడిగి దోతా, మే ఐ డ్రింక్ వాటర్ అని. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. నేను లవ్ కూడా చాలా బాగా చేస్తా. సరదా సరదా అంతే. సరదా? అవును, నా గురించి అంత బాగా ఎలా తెలుసు? కొంచెం నీ ఫ్రెండ్స్ దగ్గర వచ్చి అండ్ ఇంకొంచెం ఏదొచ్చినా రాయేసాను. ఫర్ ఎగ్జాంపుల్, గ్యారంటీగా నీకు నీ ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తుంది. సో అలా ఏదో చెప్పా, నువ్వు నమ్మేశావు. నాకు నిజంగానే గుర్తులేదు. ఇదైతే మంచి విషయమే. ఏంటి? అదే నీ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని. అవును, నీకు ఎన్ని డబ్బే కావాలి? స్మార్ట్, స్వీట్ అండ్ ఇంటెలిజెంట్. స్మార్ట్, ఇంటెలిజెంట్ నీ ఓకే. జస్ట్ ఒక స్వీట్ మాత్రం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోవాలి. ఓయ్, నేనేం చెప్పాలా ఇప్పటి వరకు? యాక్చువల్గా నాకు నేను పెట్టుకున్నాను, ఎందుకంటే నైట్ టైమ్స్ ఎప్పుడు తిరుగుతాను. ఏమని పెట్టుకున్నావు? గోస్ట్ రైడర్. వాట్, నీ బైక్కి కూడా వెనకాల ఫైర్ వస్తుందా? ఒకప్పుడు వచ్చేది, కానీ పెట్రోల్ రేట్ ఎక్కువైనాయని చెప్పి నేనే ఆరిపేసాను. ఓ ఫైర్ వచ్చినప్పుడు వాటర్ ఇలా 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 ఇలా. నీకు ఒక దండం స్వామి, నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేను పెద్ద కంపెనీ అని చేస్తా. అవునా? ఏ కంపెనీ? టు సీ మై డ్రీమ్స్ అండ్ కంపెనీ. ఇంతకీ నీ డ్రీమ్ ఏంటి? ఐ వాంట్ టు బీ ఏ హస్బెండ్. అది ఎలాగా అవుతావు కదా? నాకంటే ఎక్కువ నీకే కాన్ఫిడెన్స్ ఉన్నట్టుందిగా. నువ్వు చాలా బాగా మాట్లాడుతావు కదా, నువ్వెందుకు సింగిల్గా ఉన్నావు? నీకెవరు లైనే లేదా? బికాస్ ఎవరైతే నాకు లైన్ వేస్తారో వాళ్ళు లైన్ వేయకుండా నేను దూరంగా ఉంటాను కాబట్టి. జస్ట్ క్లోజ్ అంతే, మ్యాటర్ క్లోజ్. థ్యాంక్స్ గాడ్, నేను ఇంకా లైన్ వేస్తే నేను కూడా బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోయేవాడిని. వెల్కమ్. ఓకే, మరి నాకు కొంచెం వర్క్ ఉంది, బాయ్. ఓకే, ఏం వర్క్? హలో. మా డాడీ నాకు వర్క్ ఇచ్చారు. ఇప్పటికే 30 minutes లేట్ అయింది. మా డాడీ బి లైక్,
ఎప్పటికైనా నేను చెప్పిన మరి టైంకి వెళ్తాను చెప్తాను రా. యు ప్రూవ్ మీ రాంగ్. ఓకే, రేపు మాట్లాడతలే, వర్క్ కంప్లీట్ చేయు. ఓకే బాయ్ మరి. హలో, ఏంటి నువ్వేనా? ఓకే ఓకే ఫైన్, ఈవినింగా కలుద్దాం. బాయ్ మరి. పోలీసులు కోసం గట్టిగా వెతుకుతున్నారు. చూడడానికి చాలా ఆడుతాం తిరుగుతున్నారు. ఇప్పుడు మనకి రిస్క్ అవసరమా? నీ లైఫ్ చాలా రిస్క్లో పెడుతున్నాను. ఒక మాట చెప్పాను రవి, మనకు అడ్డొచ్చి ఎవ్వరైనా కానీ వేసుకుంటారు కావాలి. ఇప్పుడు కూడా కొన్ని వేయడానికే పోతాను. ఎవర్రా వాళ్ళు? నీకే తెలుస్తుంది కదా, వెళ్దాం. సరే వెళ్ళండి. రే అమ్మాయి రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇందుకేరా నేను వైల్సాలా అంటారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు జైలు శిక్ష ఖాయం, నా జీవితాన్ని మొత్తం మొడగొడిపిను. హాయ్ ఝాన్సీ, ఇట్స్ టైమ్ ఫర్ ఎ వైల్డ్ మర్డర్. హోప్ యూ ఎంజాయ్ యువర్ డే. రిషి, నువ్వు చేసింది చాలా తప్పు. మర్యాదగా ఉండిపో, లేకపోతే నువ్వు చాలా మందికి ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది. వద్దు రిషి, వద్దు వద్దు. రెస్ట్ ఇన్ పీస్ ఝాన్సీ. టైం టైం టైం. కావాల్సిన వాడికి టైం దొరకదు, వద్దనుకున్న వాడికి బోలేంత టైం దొరుకుతుంది. మనకు కావాల్సిన టైం వీళ్ళు ఎక్కడ పెట్టినా. సార్ వాళ్ళిద్దరికి కాల్ చేసినాం సార్, వాళ్ళిద్దరు కాల్ లిఫ్ట్ చేస్తలేరు. విక్టర్ కూడా లిఫ్ట్ చేయట్లేదా? లిఫ్ట్ చేసేయండి సార్, వాడు మీ కాల్ లిఫ్ట్ చేయడు, ఇంకా నా కాల్ లిఫ్ట్ చేస్తాడా? సీనియర్ ఆఫీసర్ కదమ్మా, కొంచెం రెస్పెక్టివ్. తొక్కలో సీనియర్ ఆఫీసర్ సార్. ఏదో మీ తమ్ముడని ఎక్స్పెక్ట్ ఇస్తున్నాం సార్, లేకుంటే వాడికి అది కూడా ఇవ్వపోదాము. బా, ఎవరో మన ఎంట్రీ సీన్ కోసం బాగా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఎవరబ్బా? ఫోన్ వస్తుంది. ఎవరు? అన్నగాడు. అన్న సార్. హలో విక్టర్, ఎక్కడున్నావు? ఓకే చెప్పండి సార్. నా ఎంట్రీ కావాలా? లొకేషన్ సెండ్ చేశాను, ఫాస్ట్గా రా. లొకేషన్ పంపించారా? నా ఎంట్రీ కావాలా? రావాలా? ఇప్పుడేనా? వచ్చేస్తున్నా. ఓకే. వాళ్ళపై నమ్మకం లేక కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేశా. సార్ అమ్మాయి వస్తుంది చూడు. Hi sir. Hi Amrita, this is Pragna. Pragna, this is Amrita.
మన కొత్త టీం లీడర్. ఈడోడు మావాడు 10 నిమిషాలు కూడా ఉండడు ఇక చక్కగా. అసలు విషయం మర్చిపోయినా ఈ లొకేషన్ ఎడ పంపిండు. భలే లొకేషన్ దొరకబడతారా బాబు మావాడు. అన్ని దుబ్బలల్లో ఒకటి, చెరువు కాడ ఒకటి, పోతే ఇప్పుడు పార్కులా. ఇప్పుడు పార్కు అన్న పోదాం. సార్ వస్తాండు దొరా. ఎవరు దూలేదా ఆయనకి జరుగుతుంది. ఏం కాదులే. సార్ ఎందుకు లేట్ అయింది? అయింది. టైం చాలా వేస్ట్ చేస్తున్నావు. ఓ మీ వల్ల కావట్లేదని కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేశాను. కొత్త ఆఫీసరా? ఎవరు అది? హాయ్. ఓకే. ఇక నుంచి ఈ కేసు తనే చూసుకుంటుంది. వీలైతే సపోర్ట్ చేయండి. ఇక ఎందుకు సార్ మీరిద్దరే చేసుకోర్రి. నేను ఇదివైపు పునుగుల బండి పెట్టుకుంటాను, నేను పునుగులు కట్టుకుంటా, ఇదేమో చట్నీలు కట్టుకుంటుంటుంది. మీరే చేసుకోర్రి. పువ్వులు ఎత్తా నీకు చట్నీ కట్టతుంది. కట్టచ్చు. ఎవరు సార్ తను? వాడంతేలే అమ్మా. వాడి కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. వాడిని ఫస్ట్ విలువలే అని చెప్పేసి హట్ అయ్యాడు. అది వదిలేసేయమ్మా. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇన్నర్ సర్కిల్ ఎందుకు పిలిపించానో, మనం ఒక పర్సన్ పెట్టుకోవాలి. వాడి పేరు రిషి. వాడు ఎంత వైల్డ్గాడు అంటే అంత వైల్డ్గాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని పట్టుకోలేకపోతున్నారు. ఈ కేసు నువ్వే టేక్ ఓవర్ చేసి వితిన్ 5 డేస్లో నువ్వు పట్టుకొని తీరాలి. ఓకే సార్. మళ్ళీ వాడే వస్తాడు చూడమ్మా. రేట్లు పెరిగినాయి, ఉల్లిగడ్డ రేటు పెరిగింది, ఆయిల్ రేటు పెరిగింది. ఈ సామాన్యం ఎట్లా బతుకుతాలో ఏమో దేవుడా. వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? టమాటా రేటు 150 ఉంది కదా సార్, మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో పెట్టుకుంటా. ఇలాంటి కుళ్ళు జోకులే తగ్గిస్తే మంచిది. ఓకే సార్. ఇప్పటి నుంచి రిషికేష్ మొత్తం తనే చూసుకుంటుంది. మన పాప ఈ వైట్ బిట్ ఇట్రా అమ్మ. నీ భుజం మీద బలి పడ్డది చూసుకో. అమ్మో బలి. సార్ అయిపోయిందా? పాట అయిపోయింది, పేర్లు పడ్డాయి, మీరు ఇంకా కాలేదు. పాప వదులు. అయ్యో సారీ సార్. పాప నువ్వు బల్లంటేనే గల్లీ దాకురికినావు. ఇప్పుడు నువ్వు వాడిని పట్టుకుంటావు, మేము నమ్మాలేనా? సార్ మీరు నాకు అప్పచెప్పిన పనిని ఖచ్చితంగా చేసి చూపిస్తాం సార్. ట్రస్ట్ మీ. అప్పుడియా? ఆమా. అవునా? వాడు ఎలా ఉంటాడో తెలుసా? తెలియదు. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. కనీసం మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిమ్ము, రేషన్ కార్డు ఏది తెలియదు. కానీ వాడిని నువ్వు పట్టుకుంటావు. వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఏం చేస్తాడో, ఏం తింటాడో, ఏం పంటాడో ఏమీ తెలియదు. కానీ మేడం గారు పట్టుకుంటారట, అది మేము నమ్మాలట. అంతేనా? ఆ అమ్మాయి పట్టుకొని చూపిస్తుంది. దానిపై నాకు నమ్మకం ఉంది. ఉందా? ఓకే. కాల్ చేసి నువ్వేనా? దిస్ ఈస్ అమృత. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. దిస్ ఈస్ రిషి. నా గురించి నీకు తెలుసా? తెలుసు. నీ గురించి తెలుసు, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసు, నీ లవ్ స్టోరీ మొత్తం తెలుసు. పర్లేదు, బాగానే ఇన్ఫర్మేషన్ లేవు. చెప్పు ఏం కావాలో. నువ్వే కావాలి. పక్కా? పక్కా. పట్టుకోవడానికి ఇచ్చినావా? చీచి, నిన్నెందుకు పట్టుకుంటాను? నువ్వు నా ఫ్రెండ్. నీకు ఒక సజెషన్ ఇవ్వడానికి వచ్చా. ఏంటా సజెషన్? ఎంతో కాన్ఫిడెంట్గా నీ గర్ల్ ఫ్రెండ్ని అర్జున్తో పంపించావు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు ఎప్పుడన్నా కాల్ చేస్తే లిఫ్ట్ చేశారా వాళ్ళు? ఒక్కసారి ఇప్పుడు కాల్ చేయి, లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదా? తను నిన్ను వదిలించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. నమ్మాలా? నమ్మాలి. టూ ఇయర్స్ లవ్ ఎట్లా అవుతుంది? అంత సింపుల్గా మర్చిపోవడం? చెప్పు. నిన్ను వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది.
ఏం మాట్లాడుతున్నావు అమృత? నిజం చెప్తే ఎవరికైనా అలానే కోపం వస్తుంది. ఏమనిపిస్తుంది? ఎవరికేం లేదు ఇక్కడ. నాకు తెలుసు ప్రియ గురించి, నా దగ్గరికి ఎప్పటికైనా వస్తుంది. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. ఇంచక్క ప్రియ అర్జున్ అమృత, గొడవలో ఉన్నారు. అమృత, wait. పెళ్లి చేసుకుంటారు. అమృత. పెళ్లి చేసుకున్న తర్వాత అమృత మాటలు జాగ్రత్తగా రాని. తను నా లవర్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చూసుకో. నీకు కావాల్సిన నేనేగా. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళని రమ్మను, చూసుకుంటా. రిషి, నీ నా ఉద్దేశంతో రాలేదు. నీ గురించి ఎవరెవరో ఏదో చెప్పుకుంటున్నారు. నీ గతం ఏంటో నువ్వే చెప్పు. హాయ్ రిషి, నేను ఇప్పుడు ఒక కాప్ లాగా రాలేదు రిషి, నీకు ఒక బ్రదర్ లాగా వచ్చా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు రిషి. ఏం చెప్పాలి? జనరల్గా ఒక నర్సుని చూస్తే నీకు కలిగే ఒపీనియన్ ఏంటిది? 50% గుడ్ ఆర్ 50% బ్యాడ్? అదే 50% మాత్రమే. ఎందుకు అంటన్నా. ఈ కాలంలో ఆడది బయటికి పోవాలంటే భయమవుతుంది. ఇంట్లో స్వేచ్ఛ లేదు, బయట స్వేచ్ఛ లేదు, ఏడా స్వేచ్ఛ లేదు. ఎవడు కనబడతా వాడు ఆడది కనబడదా లవ్ యూ టూ ఇవి చెప్పుకుంటూనే ఉంటాడు. కొంచెమని ఉండాలన్నా. నువ్వు ఒక అన్నలాగా వచ్చావు కదా, ఈ అన్న బాధ ఏందో, నా లవర్ బాధ ఏందో ఎంత బాగుంటుందో తెలుసా అమ్మాయికి. తను తిరిగి కొట్లు నాకు ధైర్యం కొద్దీ ఎంత నీచాన్ని దిగదాడుతానంటే ఆఖరికి రేపులు చేయడానికి కూడా వెనక ముందు ఆడతలేడు. నీకు కలిగే ఒపీనియన్ అన్నా. ఈ మధ్య కాలంలో ఒక ఆడపిల్ల బయటికి వచ్చి మాట్లాడడానికి నానా అవస్థ పడుతుంది. తను జాబ్ తెచ్చుకొని తలకాన మీద తను నిల్చోడానికి కూడా ఏదో ఒక భయం. ఆ అమ్మాయికి ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా అన్న లోపల. ఇంట్లో చెప్పలేక బయట చెప్పలేక చాలా నానా అవస్థ పడుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ జరిగింది, అందుకే వాడిది కోసి వాడి చేతుల్నే పెట్టిన. సారీ అని ఇలా మాట్లాడదనుకో, ఏమనుకోకు. ఎవడైతే ఆడపిల్లని ఏడిపోయాలనుకున్న లజ్జడుకున్నాడో వాడిది కోసి చేతులు పెట్టే తప్పే లేదమ్మా. అదే నేను చేసింది, అంతే. ఇంట్లో ఉన్నదా, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందా, అమ్మాయి ఆ బట్టలు వేసుకుంటుంది, అమ్మాయి ఏ బట్టలు వేసుకుంటుంది, అమ్మాయి అసలు దాన్ని క్యారెక్టర్ జడ్జి చేస్తారా? పోనీ ఈ టాపిక్ పక్క పెట్టన్నా. ఒక నర్స్ జాబ్ చేస్తుందంటే తన వృత్తే అది, దాన్ని చూసి కూడా క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా? తప్పన్నా, ఇది తప్పు. పోనీ ఏమైనా షూట్కే వెళ్ళిందా అనుకో, అరే ఆ అమ్మాయి షూట్కి పోతుందిరా, ఆ డైరెక్టర్తో ఉంటుంది, ఆ హీరోతో వంటుంది, ఈ మాటలే అన్న. అదే ఒక ఆడ తిరిగి కొడితే వాడు ఏం చెప్తాడు? ఏం చేయలేడన్నా. దయచేసి కొంచెం వాళ్ళని గౌరవిద్దాం, అంతే అన్న. అంత మేము చెప్పాల్సింది ఏం లేదన్న. చాలా మనసులో ఎంత బాధ ఉంది తెలుసా, మస్తు బాగుంది. ఒక నా గర్ల్ ఫ్రెండ్ జరిగిందే కాదు, ఎంతోమంది అమ్మాయిలు ఫేస్ చేసేదే. డైరెక్ట్గా కనబడితే చాలు, నీ రేట్ ఎంత, వస్తావా, పోనీ బయట కూర్చొని ప్రశాంతంగా నాన్నతోటి మాట్లాడదాం అనుకుంటే వాడితో కులుకుతుంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని జడ్జ్ చేస్తారా? ఆఖరికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని అమ్మ ఇంట్లోకి వచ్చి కొట్టి తిట్టి నువ్వు వాళ్ళతో పోతున్నావు వీళ్ళతో పోతున్నావని జడ్జ్ చేస్తుందా? అమ్మ నీ కూతురే కదా, అడగచ్చు కదా, బిడ్డ ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, అడగడానికి ఏమవుతుంది, ఏం కావాలో అడక్క ముందు తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా ప్రాబ్లమా, బయటకు వెళ్తారు, ఎవరేమైనా ఏడిపిస్తారా అని చెప్పి అడగడానికి ఏమవుతుంది? గట్టిగా ఒకసారి అడిగితే అయిపోతుంది కదా. అది అడగడానికి కూడా ధైర్యం రాదు. అరే వాళ్ళు వీళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇంట్లో టీవీలో జబర్దస్త్ డి ఇవన్నీ చూస్తూ ఉంటారు. అలా కూడా ఒక ఆడపిల్ల ప్లే చేస్తుంది రోల్.
వాళ్ళు కూడా అందరితో పాటు పడుకుంటారా? తప్పన్నా, ఇట్లా మాట్లాడు తప్పు కాబట్టి ఆ పని చేశా. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎన్నుతోది రిషి అని చెప్పాలనుకుంటున్నాను రిషి. అందరు మొగలు అలా లేరు రిషి. ఎవరో కొంతమంది ఉండొచ్చు, నేను అనను, కానీ అందరు అలా లేరు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది రిషి. ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కాకుండా నీకు సొంత బ్రదర్లానే హెల్ప్ చేస్తా. నాకు అర్థమైందని నీకు డీటెయిల్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తానా విను. తర్వాత బయట బస్తీ గాని గుండెల్లోనే బంతి పువ్వై పూసిందిరు, బండి ఎక్కి కూర్చుపోయిరు, సీట్ పట్టేసుకోవా. ప్రాణం నిండా వెన్నెలంటి కొత్త శ్వాసే నింపేసేరు, గాలో తేలే హాయిచ్చేరు, సందేహాలే తీరేలాగా సంతోషంలో ముంచిందిరు, ఇంత కన్నులతోని ప్రేమ నవ్వురు ఎందిరు, దొంగమూతి చాటునున్న మప్పు తెర తీసిందిరు, కోపం చాటు దాచుకున్న ప్రేమనంతా చూపింది, నాకున్నదంతా ఇచ్చేసుకుంటా, నేనంటూ నువ్వంటూ లేమంటా, నీ లోపలే నన్ను బంధించమంటా, నా ప్రేమ దీపెంతో చూపిస్తా. నీకు అసలు ఏం కావాలి? నువ్వే కావాలి. చూడు, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మ లెక్క ప్రేమగా, నాన్న లెక్క సంతోషంగా చూసుకుంటావా? అంతకన్నా ఇంకెక్కువగా చూసుకుంటా. అయితే ఓకే. ఏంటి? అమ్మని నా గర్ల్ ఫ్రెండ్ నా కైలో వేపుందో. పెళ్ళైన తర్వాత నన్ను ఎలా చూసుకుంటావు? అంగప్పార్. పలికిన ప్రతి మాట అలజడి రేపిందా, తిరిగిన ప్రతి చోటు జ్ఞాపకమై మిగిలిందా, నవ్వుల్లో రాజుకేదో నా గుండె దారమయ్యిందా, కన్నుల్లో కొత్తగున్న మెరుపేదో మెరిసిందా, వర్ణాలే నువ్వు ఉన్న గదికి తొంగి చూసే వయ్యారి, నువ్వు లేని క్షణమే నా కొత్తే అయ్యారే, తేలుకున్నాలే గాలిలోన ఎదలిందా ఆనందం నింపావే, నాకున్నదంతా ఇచ్చేసుకుంటా, నేనంటూ నువ్వంటూ లేమంటా, నీ లోపలే నన్ను బంధించమంటా, నా ప్రేమ దీపెంతో చూపిస్తా. అలా చూసుకుంటా. వీడియోలో అంత బాగా చూసుకుంటే పెళ్ళైనాక ఇంకెంత బాగా చూసుకుంటావు? చాలా హ్యాపీ చూసుకుంటా. అస్సలు లేట్ వద్దు, పద పెళ్ళి చేసుకుందాం. హాయ్ రా. ఏంటి ముఖం అలా పెట్టుకున్నా? ఏంటి మేడం ఫుల్ బిజీ అనుకుంటా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి కథ మరి? సారీ రా, కొంచెం బిజీగా ఉన్నా. అవును మరి, నేనే పని లేకుండా గాలి తిరుగుతున్నా.
అరే సారీ చెప్పా కదా, నేను అన్నా నన్ను ఖాళీగా ఉన్నావని. ఏదో కొంచెం బిజీ ఉన్నా అంతే. సార్కి కోపమా అలా అక్క? సరే కానీ ఎవరు కాల్లో ఇంతకుముందు? ఫ్రెండ్ రా. ఎవడు? అర్జున్ గాడేనా? నాకు తెలుసు. ఆడు ఫోన్ చేస్తున్నావు, లిఫ్ట్ చేస్తావు, నేను ఫోన్ చేస్తున్నావు, కడి చేస్తావు. అలా కాదురా, నేను చెప్పేది విను. సో మీరు బెస్ట్ ఫ్రెండ్స్, మధ్యలో మేమే పకోడి వాళ్ళం. ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేసినావా? ఒక్కసారైనా ఆన్సర్ చేసినావా? వీడు ఎందుకు చేస్తాడు, ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు అని ప్రతిసారి ఇంతే. చెప్పేది విను, ఎక్స్ట్రాల్ చేయకు. వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అది నీకు కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నావు? నేను వాడితో మాట్లాడకు అంటలేను. నాకు ఇచ్చే టైం కూడా వాడితోనే స్పెండ్ చేస్తాను, అది నా ప్రాబ్లం. సరేరా సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్య. మనం ఫస్ట్ టైం ఎలా కలిసాము గుర్తుందా? గుర్తుందిరా, అయినా అదెందుకు గుర్తుకుండదు? ఈరోజు సేమ్ సీన్ కాలేజీలో చూసా. అది చూస్తే నాకు నువ్వే గుర్తొచ్చావు, అందుకే నీకు కాల్ చేసా. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయలే. కాలేజ్ ఫస్ట్ డే రోజు తెచ్చి ప్రపోజ్ చేశావు. ఆ రోజు సీనియర్స్ అందరూ యాక్ట్ చేశారు. నాకు ఇంకా గుర్తు. నీకు చెప్పాక నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. డైరెక్ట్గా వచ్చి చెప్పేసరికి షాక్ అయ్యా. అవును, అప్పుడు నువ్వు త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోయావు. కానీ నీ బెస్టీ నువ్వు వెళ్ళాక వాడు నాకు చాలా గొడవ పెట్టుకున్నావు. అప్పటి నుంచే కదా మీకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. తర్వాత నేను సారీ చెప్పాక నీకు, అయినా కానీ వాడితో గొడవ పెట్టుకున్నాడు. మాట్లాడు కూడా మాట్లాడుతున్నాడు. వాడు అంతే లేరా, ఒక్కసారి గొడవ అయితే ఎవరితో మాట్లాడాడు. సరే కానీ అన్నదే ప్రియా సార్ పిలుస్తుండు. ఈ డబ్బా ఏం టైమింగ్ రేట్ది. సరే ఒక 5 minutes. నేను ఇట్రారా నా బతుకు. అరే ఒక బెస్ట్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. పొద్దున్న లేచిన కాడ నుంచి అర్ధరాత్రి పండుకునే వరకు ఒకటే ఫోన్ మాట్లాడాడు. కనీసం వాడికి వాళ్ళు ఎవరున్నారు రా, వదిలేండి రా ఏం లేదు. మాట్లాడేటప్పుడు కూడా పట్టుకొని లేదు. హాయ్ ఝాన్సీ, ఇట్స్ టైమ్ ఫర్ ఎ వైల్డ్ మటర్. హోప్ యూ ఎంజాయ్ యువర్ డే. రిషి, నువ్వు చేసింది చాలా తప్పు. మర్యాదగా ఉండిపో, లేకపోతే నువ్వు చాలా మందికి ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది. వద్దు రిషి, వద్దు వద్దు. రెస్ట్ ఇన్ పీస్ ఝాన్సీ. విక్టర్కి కాల్ చేయి. తర్వాత ఏమైంది రిషి? సార్ కమ్ ఫాస్ట్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఓకే, ఐఎమ్ కమింగ్. ఓకే రిషి, నాకు చిన్న పని ఉంది. ఐ విల్ మీట్ టుమారో. అనయా, ఆల్ ద బెస్ట్. హాయ్ సార్. హాయ్ ప్రజ్ఞ. హాయ్ సార్. హలో. హాయ్ సార్, అది ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు. వీడు చెప్తే వీడు ఏం చేసుకుంటాడేమో, ఎలా చెప్పాలి వీనికి? సరే, అర్జెంట్ మీటింగ్ అని రమ్మన్నారు. దేవుడా, సరే ఏదోలా చెప్పేద్దాంలే. ఝాన్సీ మిస్సింగ్. వాట్? ఏమైంది సార్? చెప్పండి సార్.
సార్ ఏమైంది చెప్పండి, నిన్నే అడుగుతున్నా సార్ ఏమైంది చెప్పండి. సార్ ఏమైంది సార్? అమృత నువ్వైనా అడుగు ఏం జరిగిందో. సార్ ప్లీజ్ చెప్పండి, ఝాన్సీకి ఏమైంది? చెప్తలేర్రా నాయన. అమృత నువ్వైనా అడుగు ఏం జరిగిందో. సార్ ప్లీజ్ చెప్పండి, ఝాన్సీకి ఏమైంది? ఝాన్సీ ఝాన్సీ సార్ చెప్పండి. సార్ ప్లీజ్ చెప్పండి. ఝాన్సీని ఎవరో కిడ్నాప్ చేశారు. సార్ ఏం మాట్లాడుతున్నారు? నా ఝాన్సీకి ఏం కాదు, నా ఝాన్సీకి సార్ ఎవరు చేశారో తెలిసిందా? ఐ థింక్ ఇది వాడే చేశాడు. అవును, వాడే చేసి ఉంటాడు. నా ఝాన్సీని కిడ్నాప్ చేసింది ఎవరు? Who they call guys Wild Sala. వాట్? మనిషి కాదు, వాడిని చంపాలనుకుంటాడు. అసలు వాడికి ఏం కావాలి? కమాన్, వాడిని వర్ణంలో ముట్టుకోవాలి. లెట్స్ గో. సార్ లొకేషన్ చూపించడం లేదు. ఇప్పుడు ఎలా? వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు సార్. నువ్వేంట్రా చెప్పకుండా ఎక్కడ వచ్చినావు? ఉన్నా పంపించింది. ఎందుకు? అక్కడ ఏమైనా ప్రాబ్లమా? నువ్వు ఒక డేంజర్లో ఉన్నావని, అందుకే నన్ను ఇక్కడికి పంపించి. నేను ఇక్కడ మంచిగా ఉన్నా, నువ్వు వెళ్ళచ్చు. ఆడికైనా ప్రాబ్లం అవుతుంది, నువ్వు అక్కడ ఉండు. నీ గురించి పోలీసులకు తెలిసిపోయింది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడు బెటర్. నాతో పాటు వచ్చి. నేను రాను, నాకు ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వెళ్ళిపో, నేను రాను. కావాలంటే మళ్ళీ నీకు ఈ మొండి పట్టుదలే వద్దు రిషి. వాళ్ళు నేను ఎంత టార్చర్ చేస్తారో నీకు తెలుస్తలేదు. అవసరమైతే నీ గోళ్ళు కూడా పీకొచ్చు. ఆ టైంలో నువ్వు ఆటోమేటిక్గా నిజం చెప్పేస్తావు. కాబట్టి నేను చెప్పేది విను, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. నా మాట విని రిషి, ఆగు. ఏంటి? వాళ్ళు నా గోళ్ళు పీకుతారా? అవసరం అయితే నా చెయ్యిస్తా పీక్కో అని చెప్పి. అంత చూడు, ఎట్టి పక్షుల మున్నా గురించి మాత్రం చెప్ప. హాయ్ రిషి, ఇప్పుడు నిన్ను రిషి అని పిలవాలా లేక వైల్డ్ సాలా అని పిలవాలా? ఏం కావాలి రుద్ర? నా క్వశ్చన్కి ఆన్సర్. ఓ తెలిసిపోయిందా? ఇట్స్ ఓకే బ్రో,
ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ప్లీజ్ రిషి, ఝాన్సీ ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. ఝాన్సీ ఎక్కర్రా? హిస్టరీ బుక్లో ఉంటుంది, చూసుకోండి సార్. ఏరా జోకా? ఝాన్సీ ఎక్కర్రా? ఇంతకు ఝాన్సీ ఎవరు సార్? తను ఎటుపోయింది? వీడు కిడ్నాప్ చేశాడు సార్. తను ఎందుకు చేస్తాడు సార్? అడుగు మీ ఫ్రెండ్ని. అన్నకు తెలియదు సార్. రిషి, ఝాన్సీ ఎక్కడుందో చెప్పు. వేర్ ఈస్ ఝాన్సీ? ఐ డోంట్ నో. ఇంత పెయిన్ నీకు అవసరమా? ఝాన్సీ ఎక్కడుంది? నువ్వెన్ని క్వశ్చన్స్ అడిగినా ఒకటే ఆన్సర్, ఐ డోంట్ నో. నెక్స్ట్ చాలా వైల్డ్గా ఉంటుంది, తర్వాత నీ ఇష్టం. దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్. ఫక్ ఆఫ్. రిషి, ఎందుకు ఇంత పెయిన్? నిజం చెప్తే సరిపోతుంది కదా. వాణ్ణి నువ్వెంత అడిగినా చెప్పాడు. ఎందుకు నిజం చెప్పడు? ఇప్పుడు చెప్తాడు, చూడు. బికాస్ హీ వాస్ ట్రైన్డ్. వేర్ ఈజ్ ఝాన్సీ? ఐ డోంట్ నో. నీకేం కావాలి రిషి? ఇప్పుడు పాయింట్కి వచ్చావు. నీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి. నువ్వు పారిపోతే బాగా ఎమోషన్ అవుతున్నా. నేను ఎటు పోను. ఆన్సర్ మీ రిషి, ఇటు. చాలా పెయిన్ ఉంది సార్. ఇలానే జాన్సీకి టార్చర్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? రేయ్ నీ అబ్బా, ఇలానే జాన్సన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా బ్రో? చెప్పు. అరే ప్లీజ్ రా రిషి, అమ్మాయిరా, వదిలేరా ప్లీజ్ రా. నీకేం కావాలి రిషి? నాకు గురువు కావాలి, అది కూడా రేపు మార్నింగ్ 7 వరకు కావాలి. ఝాన్సీ ఎక్కడుందో చెప్పు, నిన్ను వదిలేస్తా. ఝాన్సీ మిస్ అయిందని చెప్పిందే వీడు. షీ వాజ్ ఇన్ ఎ మిషన్. ఝాన్సీ ఇన్ మిషన్. మిషనా? ప్రజెంట్ ఝాన్సీ ఎక్కడుందో చెప్పు. ఐ వాంట్ గురు. కన్ఫర్మ్గా వాడిని పట్టుకుంటాం. ఈవినింగ్ 4కి నాతో రండి. తను ఎక్కడుందో చూపిస్తా. బట్ వన్ కండిషన్, ఐ వాంట్ గురు.
గివ్ మీ దట్ ఫోన్. ఐ సెడ్ గివ్ మీ దట్ బ్లడీ ఫోన్. ఇచ్చేస్తా, బట్ నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏంటది? ప్రియం తీసుకొని రావాలి. వాట్? తనెక్కడుందో నాకేం తెలుసు? బట్ బీ కేర్ఫుల్. బట్ వన్ కండిషన్, నీ పోలీసు పురని ఇంట్లో పెట్టేసి వెళ్ళు. బట్ బీ కేర్ఫుల్, ఓకేనా? రిషి, ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎట్లా తయారైనవురా? మ్యాక్సిమం రేపు ఈవినింగ్ వరకు తీసుకురావడానికి ట్రై చేయి. అడుగుతున్నానుగా, ఏమైంది? నీకు కావాల్సింది నేనేగా, తను తీసుకురా, నేనే మీకు సవరణ రోతా. బాయ్. అసలేం జరుగుతుంది, నువ్వైనా చెప్పు. ఏం లేదక్క. ఏం లేదు కాదు, ఉంది. వాడెప్పుడు దొరికితే వాడిని చంపుదామని చూస్తాళ్ళు. నా మాట విని వాడిని మర్చిపో. ఏంటి, నా ప్రాణం వదిలేయమని చెప్పు, వదిలేస్తా. కానీ వాడిని మాత్రం వదిలా. వాడు కరెక్ట్ కాదు. వాడే కరెక్ట్. హీఈస్ కరెక్ట్. వాట్ హీ వాస్ డూయింగ్, దట్ ఈస్ రైట్. స్టాప్ ఇట్. వాట్ డూ యు నో అబౌట్ హిమ్? ఐ నో అబౌట్ హిమ్. హీ ఈస్ మై హస్బెండ్. ఓకే కూల్. అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. రిషి లైఫ్ లాంగ్ నాతో ప్రామిస్ చేస్తావా? ముగిసేనా కలలే చదిరేనా గాయం మిగిలేనా రెప్పలే తడిసేనా హలో, అరే పంది ఇంకా లేవలే. ఈరోజు అమ్మ బర్త్డే, టెంపుల్కి వెళ్దాం, రెడీగా వెళ్ళి ఫాస్ట్గా. సరే. ఏంది ఇది ఇంకా రావడం లేదు, టైం కూడా అయిపోతుంది. దీనమ్మా ఏముంది ఇది? ఏంట్రా అలా చూస్తున్నావు? ఎన్నిసార్లు అడిగినా బ్లాక్ సారీ మాత్రం కట్టుకోగా. నీకోసమే. గాడ్ అటు. నా దేవుడికి. అరే ఒక 10 minutes కాల్ వస్తుంది. అర్జున్ చెప్పు. హలో, రేపు మార్నింగ్ వరంగల్కి వెళ్ళాలి,
రెడీగా ఉండు. ఎందుకు? రేపు మార్నింగ్ నుంచి క్యాంపింగ్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు హాస్పిటల్ పోస్ట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసావు కదా, పాస్ అయ్యావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చేస్తా. అమ్మా రిషి, నేను పాస్ అయ్యారా? ఓ కంగ్రాట్స్ అమ్మా. బట్ దీనికి ఒక ప్రాబ్లం ఉంది. ఓయ్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకుంటా, ఓకేనా? అది కాదు రిషి, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి మా? నేను వరంగల్కి వెళ్తున్నా. క్యాంపెయినింగా? అవును. ఎవరెవరు వెళ్తున్నారు? అర్జున్ గారు కూడా వస్తుండా? అవును, నీకు ఇష్టమైతేనే, లేదంటే చెప్పు, వెళ్ళా. నేను అన్ని విషయాలు హెల్ప్ చేస్తా కానీ ఒక చదువు విషయంలో హెల్ప్ చేయలేను. నువ్వు వెళ్ళే స్టడీ కోసమే కదా, వెళ్ళు. మరి నేను వెళ్ళాలా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఒక 7 డేస్లో వస్తా. ఓయ్, నువ్వు వచ్చే వరకు నీకు గిఫ్ట్ రెడీ చేసి ఉంచుతా. ఏం గిఫ్ట్? సర్ప్రైజ్. రేయ్, నీకు ఈ కాంట్రాక్టర్ గురువు తెలుసా? ఇప్పుడు వాడేందుకన్నా? పని ఉందిరా, పద అలా వెళ్ళి కలిసేద్దాం. పద. అన్న నమస్తే అన్న. తమ్మి, ఏం సార్ నీకు ఇట్లా వచ్చినావు? అన్న నీతో ఒక చిన్న పని పడింది. చెప్పు తమ్మి, డబ్బులు రావాలా? ఏ వద్దన్నా. ఏం కావాలి చెప్పు. అన్న నా పూరికి జాబ్ కావాలన్నా. ఏం జాబ్? అదే అన్న, కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్లు పడ్డాయి కదా. ఓ అదా, చేసేద్దాం. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. కానీ దానికి 10 లక్షలు అవ్వద్దే. అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా. ఎలా రాలా? అయితే నీకోసం 5 లక్షలు లాస్ట్, అంతే. అన్న ఒక 3 లక్షలు. 3 లక్షలా? తూ, బుచ్చమేస్తున్నారా నువ్వు నాకు? అన్నా అర్థం చేసుకో అన్న, అది కాదన్నా, డ్రైవర్ని అన్న, అర్థం చేసుకో అన్న, నీ కాలు పట్టుకుంటా, అర్థం చేసుకో అన్న. అట్లా తమ్మి, డబ్బులు లేనోని కాదు, లవ్ ఎందుకు చేసినావు? అన్న అర్థం చేసుకో అన్న, ప్లీజ్ అన్న. అరే లే తమ్మి, నేను పని చెప్తా, చెయ్యి. చేస్తావా? చేస్తాను. ఏ పని చెప్పినా చేయాలి. చేస్తానా? ఇప్పుడు నువ్వు వెళ్ళి నైట్ 8కి రా, నీకు జాబ్ పక్కా. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న, వెళ్తాను. మొత్తానికైతే బ్రేక్ జాబ్ అవుతుంది. రే తమ్ముడు, వచ్చేటప్పుడు నేను లవర్ని కూడా తీస్తాను, గంట ఉంచుకొని పంపిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఏ గల్లొదులు తమ్ముడు, నీకోసం 5 లక్షలు తీసుకుంటా.
లాస్ట్, లేకపోతే ఆ అమ్మాయి. ₹1 కూడా ఇవ్వ. అమ్మాయి కుర్రాదు, జాబ్ ఎట్లా తెచ్చుకోవాలని బాగా తెలుసు. తమ్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాలి. అన్న, నువ్వు నన్ను ఇంతవరకు రిషి డ్రైవర్ అని చూసావు, కానీ ఈ డ్రైవర్ తెలుసుకుని ఏం చేస్తాను తెలియదు కదా. ఇంకా పై చూపిస్తాను. ఇక్కడ గురురా, అంతే కాదని నువ్వేం చేయలేవు. రే గురు, దగ్గరలో ఉందిరా, మళ్ళా కలుద్దాం. ఏందన్నా భయం వేసింది, అందుకనే రాలేదు. హలో. అరే రిషి, ఈరోజు ఫస్ట్ డే ట్రైనింగ్. చాలా హ్యాపీగా ఉన్నా. చిన్నపిల్లల్లో సంతోషం చూస్తే చాలా హ్యాపీగా ఉంది. నాకు జాబ్ వస్తుందిగా. హలో సార్. విక్టర్, ఝాన్సీ మనకు కావాలంటే వాడు చెప్పినట్టు మనం చేయాలి. వాడికి ఏం కావాలి సార్? గురువు కావాలంట వాడికి. వాడిని తీసుకొని వెళ్తే ఝాన్సీని వదిలిస్తాడంట. అరే సార్, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. నువ్వు వెళ్ళి గురువుని కలువు, అసలు ఏం జరిగిందో కనుక్కో, బట్ బీ కేర్ఫుల్. ఓకే సార్. ₹1 కూడా ఇవ్వ. అమ్మాయి కుర్రాదు, జాబ్ ఎట్లా తెచ్చుకోవాలని బాగా తెలుసు. తమ్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాలి. అన్న, నువ్వు నన్ను ఇంతవరకు రిషి డ్రైవర్ అని చూసావు, కానీ ఈ డ్రైవర్ తెలుసుకుని ఏం చేస్తాను తెలియదు కదా. ఇంకా పై చూపిస్తాను. ఇక్కడ గురురా, అంతే కాదని నువ్వేం చేయలేవు. రే గురు, దగ్గరలో ఉందిరా. ఏం జరుగుతుందన్నా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అన్న? రేయ్, వాడిని మాత్రం వదిలిపెట్టారు రా. హలో అన్నా. ఎవరు? అన్నా, నా పేరు జానకి అన్నా. చెప్పు తల్లి, ఎవరు కావాలి? అన్నా, రిషి అంటే మీరే కదా? అవును, చెప్పు తల్లి. నిన్న మీరు ఆ గురువుతో గొడవపడడం చూశానన్నా. వాడు మంచోడు కాదన్నా. నా మాట విని ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్నా. చూడు తల్లి, అన్న, ఒకప్పుడు నాకు జాబ్ కావాలంటే 5 లక్షలు అడిగాడన్నా. నా దగ్గర డబ్బులు లేవని చెప్పా అన్న. అన్న, నాలాగా అలా ఎవరికి జరగకూడదని చెప్తున్నా అన్న. తల్లి, నోరు తెచ్చి అన్నాన్ని పిలిచావు. ఒక అన్నగా నేను ఏం చేయాలో చెప్తాను, వేడు. తల్లి, నీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటా. ఒక అన్నగా నేను నీకు మాటిస్తున్నా. వాడి జాతకం మొత్తం నా దగ్గర ఉందన్న, నీకు ఇస్తున్నా. నిజమా? చాలు తల్లి, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. అన్నా, ఎవరన్నా? అసలు ఏం జరుగుతుంది? నాకు భయం అవుతుంది. ఇదేంటో తెలుసా? ఒక ఆడపిల్ల ఆవేదన.
ఇప్పుడు ఏం May I? Oh, sure. The number you are trying to call is currently not reachable. Please try again later. హలో, ఏమైంది? కాల్ లిఫ్ట్ చేస్తలేవు? ఫోన్ సైలెంట్లో పెట్టా, సో చూసుకోలేదు. తిన్నావేమన్నా? జస్ట్ ఇప్పుడే. ఓయ్ అర్జున్ చెప్పు. ఏం చేస్తున్నావు ప్రియా? ఏం లేదు, ఖాళీ. చెప్పు. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. 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 అరే నేను మళ్ళా చేస్తా, బాయ్. సారీరా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. అరే నేను మళ్ళా చేస్తా, బాయ్. ఫోన్ కడేసిందా అన్న? లేదురా, కట్ అయింది. ఏదో పనులు ఉండవచ్చు. అవును.
అరే మామ, అదే కదా మనం అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి పేరుగా మూవీకి వెళ్దామని. అవును, అదే ఇవాళ వెళ్దాంరా, ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా, నీకు కూడా చెప్తున్నా, టికెట్స్ కూడా బుక్ చేశా. సరే ఆగురా, నా పిల్లని అడిగి చెప్తా. అబ్బో సరే సార్. రే ఉండురా ఉండు. చెప్దామనేదే లేదు. వచ్చిందమ్మ వయ్యారి, డైలాగులు కావాలంట. అయినా నీ ముఖానికి ఇవే ఎక్కువ. డిఫరెన్స్ తెలుసా? నా టైం నేను ఎలా పడితే అలా వేస్ట్ అని తెలుసా నీకు? సరే మ్యాటర్ ఏంటో చెప్పు. మూవీ ప్లాన్ చేసాం, ఈవినింగ్ వెళ్దామని కాల్ చేశా. ఈవినింగా? నేను రాలేనురా, నువ్వు వెళ్ళు. అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో మూవీకి వస్తారు, ఎందుకు రాలేవు? అంటే మార్నింగ్ నుంచి అన్ఈజీగా ఉంది అండ్ పీరియడ్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్. అవునా? నువ్వు పడుకో, ఫస్ట్ రెస్ట్ తీసుకో. నువ్వు పోనీ నేను రానా? కూల్ బేబీ కూల్, నువ్వేం టెన్షన్ పడకు, జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. షూరా? షూర్. ఓకే, నువ్వు పడుకో ఫస్ట్, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. మామ మేము రాలేంరా. రాలేవా? ఏమైందిరా? ప్రియకి హెల్త్ బాగాలేదురా, సో మీరు వెళ్ళండి. ఓ అవునా? పోనీ నువ్వేనా రా? తనకలా ఉంటే నేను మూవీ ఏం చూస్తారా? మీరు వెళ్ళండి, మనం మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. సరే నీ ఇష్టం. బాయ్. అర్జున్ ప్రియ షాపింగ్కి వెళ్ళి ముచ్చడాడి తెలుసా? సరే నేను కలుతామా? హలో. అరే మాతో మూవీకి రావడం ఇష్టం లేదనుకుంటే లేదని చెప్పాలి, ఎవరి రీజన్స్ కాదురా, నిజం అనుకున్నా కదరా. ఏమైందిరా? ఏమైందా? ప్రియకి ఎలా ఉందిరా ఇప్పుడు? రెస్ట్ తీసుకుంటా అంది, మళ్ళీ కాల్ చేయలే. ప్రియ ఇక్కడ మాల్లో షాపింగ్ చేస్తుంది, మేమంతా చూసాం. మాతో మూవీకి రావడానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నీకు? రే మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారా? మేము అనుకుంటే సరే, మరి మిగతా వాళ్ళు? ఓ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? పక్కన అర్జున్ ఉన్నారా? వాట్, అర్జున్ ఉన్నాడా? అవునరా. నేను తర్వాత కాల్ చేస్తా. ఏమైందిరా? బాయ్. ఓయ్ ఎక్కడున్నావు? ఇంట్లో. ఎలా ఉంది, తగ్గిందా? కొంచెం బెటర్. ఎక్కడున్నావు? ఇంట్లో. ఓకే, కలుస్తావా? రేపు కలుద్దాం. ఓకే, ఎక్కడ వెళ్తాం మరి? సేమ్ ప్లేస్. బాయ్. హాయ్ ప్రియా. హాయ్ రా. నిన్న ఈవినింగ్ ఎక్కడ ఉన్నావు ప్రియా? నిన్న చెప్పాను కదా నీకు ఇంట్లో ఉన్నా అని, మళ్ళీ ఏంటి క్వశ్చన్? జస్ట్ ఆన్సర్ ది క్వశ్చన్ ప్రియా. రిషి ఏమైంది నీకు, ఎందుకు అలా అడుగుతున్నావు? నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో రా. బయట కూడా యాక్ట్ చేస్తున్నావు. ఏమైంది రిషి?
మీ ఇంటిని షాపింగ్ మాల్లో ఎప్పుడు షిఫ్ట్ చేసిల్లు? రిషి ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నాకు కొంచెం బెటర్ అయింది సో వెళ్ళా అని చెప్తావు అంతేగా. అరే అది కాదురా. అయినా నన్ను అవాయిడ్ చేసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. మోసం చేసావు కదా. రిషి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వాట్? అర్జున్తో వెళ్ళా అని చెప్తావా? ఇప్పుడు నేను ఏం చెప్పినా వినే పొజిషన్లో లేవు. నీ దగ్గర కవర్ చేసుకోవడానికి రీజన్స్ ఏం లేవు. రిషి స్టాప్ కాలింగ్ మీ. అవును, డోంట్ మెసేజ్ మీ. డోంట్ మెసేజ్ మీ. డోంట్ టెస్ట్ మీ. లెట్ మీ. స్టాప్ కాలింగ్ మీ. డోంట్ మెసేజ్ మీ. ఇంకోసారి మెసేజ్ చేస్తే రిషి ఐ లవ్ యూ రా. నేను ఏ తప్పు చెయ్యలేదు. ఒకసారి నేను చెప్పేది విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ఇలాంటి ఒక రోజు కల్లో కూడా అనుకోలేదు. ఒక్క మాట ఎప్పుడు ఏం కాదని చెప్పు ప్రియా. చెప్పు ప్రియా. ప్లీజ్ ప్రియా. ప్లీజ్ చెప్పు 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 ప్రియా. ప్రియా 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 చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు ఇంత బాధ పెట్టాలి? నీకన్నా ఎక్కువ ప్రేమించాను. చెప్పు ప్రియా. చెప్పు ప్రియా. చెప్పు ప్రియా. నీకు మాట పన్నా. నీకు మాట పన్నా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేనే నీకు ప్రాబ్లం అయితే లైఫ్లో ఇంకెప్పుడు కనబడదు. బాయ్ బాయ్. రిషి నేను చెప్పేది ఒకసారి విను. అన్నా ఎందుకు ఏ నేనెక్కడ ఎడతాను రా, కంట్లో ఏదో నలుగా పడితే. సరేరా. రిషి నేను ఏ తప్పు చేయాలి? ప్లీజ్ మాట విను రిషి. వదిలిపెట్టు వెళ్ళకు రిషి. అన్నా ఇంకా వదిన గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోతున్నాయి గారా. అబ్బుల్లో దాగిన ఆ వెండి వెన్నెలై చివరి కుంటరై మారేనా పరిచయం నాకే ప్రపంచం బ్రతకడం నేర్పావే నీలా నిజాన్ని నిజమో నిజమో ప్రేమ కలలాని పెంచే నిజం ముగిసే ముగిసే మా కథకి సాక్ష్యమై మిగిలే క్షణం నిజమో నిజమో ప్రేమ కలలాని పెంచే నిజం ముగిసే ముగిసే మా కథకి సాక్ష్యమై మిగిలే క్షణం. చెప్పు, ఎందుకింత బాధ పెట్టాలి? నీకన్నా ఎక్కువ ప్రేమించానా? చెప్పు ప్రియా. చూడు, నీ క్వశ్చన్ చెప్పనా? నువ్వంటే చాలా ఇష్టం తెలుసా. నేనే నీకు ప్రాబ్లం అయితే ఇంకెప్పుడు నీకు కనబడదు.
నమ్మకం చాటున వంచని నాటిన ప్రేమని నాటకం ముగిసేనా నిశిరాత్రి నీ కోసం వేచానే బహుమతి నాకు కన్నీళ్ళే చిరునవ్వుల నీకు వెచ్చానే మంటల్లే కాల్చవే న్యాయమా నిజమే నిజమే ఇది నిజమే నేని కౌంటరి ఇది నిజమే వచ్చేసిన మన సత్తములో నువ్వు వెతికిన కనిపించవులే నిజమే నిజమే ఇది నిజమే నేని కౌంటరి ఇది నిజమే వచ్చేసిన మన సత్తములో నువ్వు వెతికిన కనిపించవులే ప్రియా ప్రియా ఐ లవ్ యూ ఇంకెప్పుడు లైఫ్లో కనబడ అమ్ము ఎలా ఉన్నావు ఎప్పుడు ఇంటికి వస్తావు? అక్క ఎన్నిసార్లు చెప్పాలి అమ్ము అని పిలవకొని? నాకంటూ ఓ పేరుంది అమృత. అమృత అని పిలువు. సరే అమృత, ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? ఒక 10 డేస్లో వస్తా. టైంకి తిను. సరే సరే నేను మళ్ళీ చేస్తా. బాయ్ అక్క. బాయ్. అక్క చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. డైరీ, అక్క డైరీ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఆ డైరీ. అక్క తన డైరీలో ఏం రాసింది అసలు? అక్క ఎలా చనిపోయింది?
ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా అన్నయ్యని కలుస్తున్నా ఈరోజు. అన్నయ్య ఎవరు అసలు? చాలా బాధగా ఉంది. అన్నయ్యని కలవాలి. కలుస్తాను వెళ్ళిన అక్క ఎందుకు కలవలేదు? అన్నయ్య వాళ్ళు చంపడానికి వస్తున్నారు అన్నయ్య. అక్కది సూసైడ్ కాదా, మర్డరా? అసలు ఏం జరిగింది? అన్నా వాడిని వదలకు. నాకు ఒక చెల్లె ఉంది. ఈరోజు పోలీస్ ట్రైనింగ్ అయిపోయింది. 2 డేస్లో ఇంటికి వస్తే ఒకవేళ నేను చనిపోతే చెల్లె జాగ్రత్త అన్న. అసలు ఈ అన్నెవరు? అక్క లైఫ్లో ఏం జరిగింది? అన్న పేరు రిషి, నిక్ నేమ్ బయల్సాల. అమృత నువ్వు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా. అన్న దగ్గరికి వెళ్ళి నేను చెప్తా చేసి చెల్లి. అమృత, వీ హ్యావ్ ఏ మిషన్. రిషి అనే వ్యక్తిని పట్టుకోవాలి. సార్ సెండ్ మీ డీటెయిల్స్. అక్క చెప్పిన పేరు ఈ పేరు ఒకటేనా? ఎవరు నువ్వు? జానకి, నువ్వు చనిపోయావుగా. నీకు మా అక్క తెలుసా? అవును. అంటే నువ్వేనా రిషి? ఎస్, నేనే. పోలీసులు వెతుకుతుంది నిన్నే కదా? ఎస్, నన్నే వెతుకుతున్నారు. ఏం చేసావు మా అక్కని? ఎందుకు నిన్ను పోలీసులు వెతుకుతున్నారు? మా అక్కని చంపేశావా? నేను చెప్పేది ఒకసారి వినమ్ముడతా. నువ్వు వస్తున్నట్టు అక్క నాకు ఫస్ట్ చెప్పింది. మీ అక్క నాకు నిజం చెప్పేది. ఆ అజయ్ నేను చంపేసాను. ఆ పగతోటి గురు నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుపోయాడు. నేను చెప్పేది వినమ్ముతా ఒకసారి. నేను పోలీసులకి నిజం చెప్తా. పిచ్చానికేమా, నేను చెప్పేది ఒకసారి విను. నీ ఒక్కదానికే కాదు, తను నాకు కూడా చెల్లెతుంది. నా చలి చచ్చిపోతే నాకు కూడా బాధే ఉంటుంది. నేను చెప్పేది ఒకసారి విను. అన్నా నాకు అక్క కావాలన్నా, ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా, నాకు అక్క కావాలన్నా, ఒక్కసారి చూపించన్నా, ప్లీజ్ అన్నా. అమృత, నేను నీకు మాటిస్తున్నా, అన్న ఎలాగనే చంపిద్దాం. అన్న అక్క చివరి కొరక వాణ్ణి నువ్వు చంపాలన్నా. మాటిస్తున్న తల్లి, ఖచ్చితంగా చంపిస్తా. అన్న పోలీసులు నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుందామని చూస్తున్నారు. నేను వాళ్ళ దొరక. అన్న నేను ఆ జాబ్ చెయ్యా. ఎందుకు తల్లి? నిన్ను పట్టుకునే జాబ్ నాకెందుకన్నా? నేను చెప్పేది వింటావా? చెప్పన్నా. ఫస్ట్ వదిన ఎక్కడ ఉంది, దొరికిందా? లేదమ్మా, నువ్వు ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎప్పుడు నేను చూసుకుంటాను, ఓకేనా? వాళ్ళపై నమ్మకం లేక కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేశా. సార్ అమ్మాయి వస్తుంది చూడు. హాయ్ సార్. హాయ్ అమృత, దిస్ ఇస్ ప్రజ్ఞ. ప్రజ్ఞ, దిస్ ఇస్ అమృత. సార్ వస్తాండు దొరా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత
ప్రతి ఒక్కరితో క్లోజ్గా ఉంటుంది. అప్పుడే మా టార్గెట్ ఎంట్రీ ఇస్తాడు, వాడే విక్టర్. వాడితో ఎట్లుండాలంటే మనం ఎలా ఆడిస్తే అలా ఆడాలి, వాడు అలా చేయి. పర్సన్ పట్టుకోవాలి. వాడి పేరు రిషి. వాడు ఎంత వైల్డ్గాడు అంటే అంత వైల్డ్గాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని పట్టుకోలేకపోతున్నారు. ఈ కేసు నువ్వే టేక్ ఓవర్ చేసి వితిన్ 5 డేస్లో నువ్వు పట్టుకొని తీరాలి. ఓకే సార్. అన్న, మా టీం మెంబర్ని కలిసా అన్న. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఓకే, బట్ ఒక అమ్మాయి మిస్ అయింది. నేనే మిస్ చేసాను. ఈరోజు ఈవినింగ్ మీకు ఆ అమ్మాయి కూడా తెలుస్తుంది. ఝాన్సీ మిస్సింగ్. వాట్? ఏమైంది సార్? చెప్పండి సార్. సార్ ఏమైంది చెప్పండి. నిన్నే అడుగుతున్నా సార్, ఏమైంది చెప్పండి. సార్ ఏమైంది సార్? అమృత, నువ్వైనా అడుగు ఏం జరిగిందో. సార్ ప్లీజ్ చెప్పండి, ఝాన్సీకి ఏమైంది? చెప్తలేర్రా నాయన. అమృత, నువ్వైనా అడుగు ఏం జరిగిందో. సార్ ప్లీజ్ చెప్పండి, ఝాన్సీకి ఏమైంది? ఝాన్సీ. ఝాన్సీ సార్ చెప్పండి. సార్ ప్లీజ్ చెప్పండి. ఝాన్సీని ఎవరో కిడ్నాప్ చేశారు. సార్ ఏం మాట్లాడుతున్నారు? నా ఝాన్సీకి ఏం కాదు. నా ఝాన్సీకి ఎవరు చేశారో తెలిసిందా? ఐ థింక్ ఇది వాడే చేశాడు. అవును, వాడే చేసి ఉంటాడు. నా ఝాన్సీని కిడ్నాప్ చేసింది ఎవరు? Who they call as Wild Sala. వాట్? హర్షి గారు వాడిని చంపాలనుకుంటాడు. అసలు వాడికి ఏం కావాలి? కమాన్, వాడిని వర్ణంలో ముట్టుకోవాలి. లెట్స్ గో. సార్ లొకేషన్ చూపించడం లేదు. ఇప్పుడు ఎలా? వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు సార్. అన్న, ప్రియ వరంగల్లో ఉంది. నీకు తెలుసు? విక్టర్ చెప్పాడు. సరే నేను వెళ్తా. ఇది కనులే చెలియే కలలే ఎదురై ఏదో తెలియని ఆరాటం పెరిగే ఊరికే చిలకై నా మనసే ఎగిరే నడిచే కలలాగా ఓ మేఘం తిరిగే ఎదలు గదులే కనసడికే అదిరే పలుకే తన వరకు చేరేదారేదే. హలో, ఏంటి గేమ్స్ ఆడుతాను నాతోటి? తను అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తాను. అసలు తను ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా? లేకపోతే డ్రామాలు చెప్తాను నాతోటి? చూడు, నువ్వు అనుకున్నది నేను మంచిగానైతే కాదు, గుర్తుంచుకో. మరిగా తను ఎక్కడుందో చెప్పు. ఏంటి ఇప్పుడు ఇది నమ్మాలనా? మీరు చెప్పేది అబద్ధమైతే చెప్పు. మీరు చెప్పేది అబద్ధమైతే సరే, వెళ్తున్నా. హలో, నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ లేదు కదా? ఏంటి జోకులు చెప్తాను? ఒకసారి నర్సింగ్ హోమ్ అని చెప్పి, ఇంకోసారి భద్రకాళి టెంపుల్ అని చెప్పి. సఖియా
ఒక విషయం చెప్పాలి. చెప్తాలే, ఏమైనా ప్రాబ్లమా? అన్న మీకు ఒకరిని పరిచయం చేయాలి. బ్రో రండి. అవును దాన్ని చెప్పుడు మర్చిపోయినా, రైస్ పెట్టినా కర్రీ ఏమంటావు? చికెన్ అంటే ఏమంటావా? ఇక్కడ ఒక బుక్ పెట్టినా దొరకడం కూడా దొరుకుతలేదు తల్లి. నీకు ఒకటి చూసినావా బుక్ ఇట్ట? వీడా రే నీ అబ్బా అన్న ఒకసారి నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది. అన్న ఆగున్నా, ఒకసారి తను చెప్పేది కూడా వినొచ్చు కదా. ఏంటి? నాకంతా చెప్పాడు. రిషి నేను చెప్పేది విను. అసలు ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఇంకేం కావాలి? సో ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చా నాకు నువ్వు? లిజన్, ప్రియకి తెలిసి తను ఏ తప్పు చేయలేదు. షీ జస్ట్ వాంట్ యూ మేక్ యూ హ్యాపీ. ఓ తనేం చేయలేదు, నువ్వేం చేయలేదు, మొత్తం నేనే చేసిన కదా. చెప్పు. రిషి నీ ప్రాబ్లం ఏంటి అసలు? నీతో టైం స్పెండ్ చేయట్లేదనా? నాతో టైం స్పెండ్ ఎక్కువ చేస్తున్నాను. నాతో స్పెండ్ చేసే టైం కూడా నీతోనే స్పెండ్ చేస్తుంది. ఈ విషయం నీకు చెప్పొద్దు అనుకుంటున్నా, కాకపోతే చెప్తున్నా. సో నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యొచ్చావు ఇంకో అబద్ధానికి. ఆఫ్టర్ టుమారో, ఆ రోజు డేట్ ఏంటి అసలు? స్పెషల్ ఏంటి? స్పెషలా? యూ గాయ్స్ ఆర్ ఆల్రెడీ స్పాయిల్ ఇట్. చెప్పు. ఓకే నా బర్త్డే అయితే ఇప్పుడు అసలు ఎంత ఎగ్జైట్ అయిందో తెలుసా? నీ బర్త్డేకి ఎన్ని ప్లాన్స్ చేసింది తెలుసా? హలో అర్జున్, నీ వల్ల రిషికి నాకు చాలా గొడవలు అవుతున్నాయి. ప్లీజ్ కొంచెం నువ్వు దూరంగా ఉంటే బెటర్. లాస్ట్గా ఒక చిన్న ఫేవర్ చేస్తావా? 10 డేస్లో రిషి బర్త్డే ఉంది. సో చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. షాపింగ్కి వెళ్దామా? నువ్వు అన్నావు కదా నాతో టైం స్పెండ్ చేస్తే కదా. నాట్ ఎగ్జాక్ట్లీ, నాతో స్పెండ్ చేసే టైం కూడా నీతోనే స్పెండ్ చేస్తుంది. దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదే. బట్ ఫ్యూచర్లో ఒక్క మూమెంట్ కోసం నన్ను దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఫస్ట్ తను నిన్ను అవాయిడ్ చేయలేదు, నీతో స్పెండ్ చేసే టైం తగ్గించింది. దానికి కూడా చాలా బాధపడింది. సెకండ్, మీరు కలిసిన మూమెంట్స్ ఎప్పటి వరకు గుర్తుంటాయో నాకు తెలియదు. తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. తన అబద్ధం చెప్పడం కరెక్ట్. ఏం తేల్చాను తెలుసా? అబద్ధం చెప్పడం తప్పే, బట్ ఏం చెప్పాలో తెలియక అలా చెప్పింది. కానీ నిన్ను చీట్ చేయాలని కాదు. నీతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాతో ఉన్నప్పుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి పనిలో నేను చూస్తూ ఉంటాను. సారీ అర్జున్. నాకు కాదు, తనకు చెప్పు. ఇంకోటి, ఈ సర్ప్రైజ్ నీకు తెలియనట్టే ఉంది. షూర్, థ్యాంక్స్. నా మిస్టేక్గా తెలుసుకుంటూ వచ్చేసాను. పర్లేదమ్మా. అన్న ఝాన్సీ ఇప్పుడు ఎక్కడ? నా దగ్గర ఉంది. మరి ప్రియా ఎక్కడ ఉందన్న? అమృత, ప్రియ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి తీసుకున్నా ప్లీజ్. ఓకే అన్నయ్య. ఏడుస్తున్నా? ఇంకా ఏడు. రేపు నీ ఇంటర్వ్యూ రెడీగా ఉంది. అసలు
ప్రియా రేపు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి ప్రిపేర్ అవుతుంది. రిషి ఎంత చేశాడు? నువ్వు రావాల్సింది. సరే వెళ్ళిపోయా కదా, మళ్ళీ ఎందుకు వచ్చా? అర్జున్, రిషి మార్నింగ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నాకు ఎందుకు టెన్షన్గా ఉంది. త్వరగా రావా, వెళ్ళెత్తుకుదా. రిషి ఎక్కడున్నావు? త్వరగా. సారీ రా, ఆ రోజు అబద్ధం చెప్పడం వల్ల ఈరోజు తెలియదు. లైఫ్ లైన్ ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా. ఇప్పటికే లేట్ అయింది, వేసుకున్నాను. అది ఎప్పటికీ జరగదు. వచ్చావా వచ్చావా అని అడుగుతాను. నీకు తెలిసామా? ఆ నుంచి కదా నవ్వుతాను, అంత ఎటకారంగా ఉన్నది. నీకు దేవుడు అంటేనే ఇష్టం లేదు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చినావురా?
ఇప్పుడే కదరా మొదలైంది, అక్కడ నూతన అధ్యాయం ఆరంభమైంది. ఇంకో కొత్త కథ. వీళ్ళు వెళ్ళవమ్మా ఒకదానికి కాక నీ సంవత్సరం తర్వాత నా పూర్ణ కడితే ఇల్లు కాదు అది కాదు ఇది కాదు నూతన అధ్యాయం స్టార్ట్ అయిందంటావా? వీళ్ళు ఎవరికైనా చెప్పుకోపో, ఎవరు నమ్ముతారు ఈ కాలం ఇవన్నీ? నేను చెప్తే ఎందుకు నమ్ముతావు ఏజెంట్ రిషి? నా పేరు నీకెలా తెలుసు? వస్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందేరా. రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె ఏం మాట్లాడింది? ఎక్కడికైనా వెళ్ళి తిరిగి నా దగ్గరికి రావాల్సింది, మళ్ళీ కలుగుతాను.